Hi guys, today's topic is about the basic foundation tools for fat loss. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో ఇవ్వగలిగితే 100% మీరు అనుకున్న ఫ్యాట్ లాస్ జర్నీ, ఫ్యాట్ లాస్ గోల్ అనేది అచీవ్ చేసినట్లే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ ఫ్యాట్ లాస్ జర్నీ ఎలా చేయాలి, ఆ జర్నీకి ఎలాంటి స్టెప్స్ మనకు అవసరం అవుతాయి, ఆ స్టెప్స్లో చిన్న చిన్న కరెక్షన్స్ మీరు చేసుకోగలిగితే మీరు 100% మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు. ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలంటే 1.5 hour పడుతుంది. నాకు తెలుసు మీకు అంత టైం కానీ ఓపిక కానీ లేదు, నేను కూడా మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేయను. కుదిరినంత వరకు చాలా షార్ట్ ఫామ్లో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది నేను ఏదో బుక్స్లో చదివి ఎక్కడో చూసి నేర్చుకున్నది ఒక్కటే కాదు. చాలా వెరీ ఫేమస్ న్యూరోలాజికల్ సైంటిస్ట్స్ అండ్ ఫిలాసఫర్స్ వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ మెటా అనాలిసిస్. ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే, ఈ స్టెప్స్ని కనుక మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీ ఫ్యాట్ లాస్ జర్నీ చాలా స్మూత్గా మీరు అనుకున్న గోల్ని 100% అచీవ్ చేయగలరు, నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనేది మనం మాట్లాడదాం. మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేది ఎడిపాస్ టిష్యూ లాగా కన్వర్ట్ అయి ఉంటాయి. ఈ ఫ్యాట్ సెల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కొంతమందికి లోవర్ బాడీలో ఉండొచ్చు, కొంతమందికి యాప్స్లో ఉండొచ్చు, కొంతమందికి సైడ్స్లో, లేదంటే కొంతమంది హిప్ రేషియోలో ఎక్కువ ఉండొచ్చు. ఈ ఎడిపాస్ టిష్యూ అనేది డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళ న్యాచురల్ జెనెటిక్స్ని బట్టి, డిఎన్ఏని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. వీటిని 2 ఫ్యాక్టర్స్లో మనం తగ్గించవచ్చు. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటనేది మనకు తెలియాలి. ద ఫస్ట్ ఫ్యాక్టర్ నెంబర్ 1 ఏంటంటే ఫ్యాట్ మొబిలైజేషన్ అండ్ ఫ్యాక్టర్ నెంబర్ 2 ఫ్యాట్ యూటిలైజేషన్. ఈ 2 ఫ్యాక్టర్స్ కనుక మీకు తెలిస్తే ఫ్యాట్ లాస్ గేమ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. ఫ్యాట్ మొబిలైజేషన్ అంటే ఎడిపాస్ టిష్యూ నుంచి ఫ్యాట్ని తీసుకొచ్చి మొబిలైజ్ చేయడం, దాన్ని ఆ ఫ్యాట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, అంటే ఎనర్జీలా కన్వర్ట్ చేసుకోవడం. మన బాడీలో మైటోకాండ్రియాలోకి పంపించి అది ఏటీపీలకు కన్వర్ట్ చేసి ఆ ఎనర్జీని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం. ఈ 2 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఫ్యాట్ మొబిలైజేషన్, ఫ్యాట్ యూటిలైజేషన్. ఈ 2 థింగ్స్ని మీరు 100% ఫాలో అయితే కనుక మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, అన్లెస్ మీకు ఏదైనా ఎండోక్రైన్ సిస్టంలో ఇష్యూస్ ఉంటే తప్పితే. ఫౌండేషన్ స్టెప్ నెంబర్ 1 అబౌట్ స్లీప్. స్లీప్ అనేది మన ఫ్యాట్ లాస్కి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్లీప్ మీరు నమ్ముతారో నమ్మరు, ఈ స్లీప్ అని మన బాడీలో సెల్స్ అన్నీ కూడా ప్లానెట్కి చాలా రిలేటెడ్గా దగ్గరగా పనిచేస్తూ ఉంటాయి, చాలా రిలేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే మన ప్లానెట్కి రిలేటెడ్గా మన సెల్స్ ఉంటాయి అంటే మన సర్కాడియం రిథమ్స్, అలాగే బయోలాజికల్ క్లాక్స్ అనేది ప్లానెట్కి రిలేటెడ్గా పనిచేస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మన లైఫ్ స్టైల్, మన స్లీప్ ప్యాటర్న్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్లీప్ ప్యాటర్న్ డైలీ 10కో 10:30కో పడుకోవడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆ టైం అవ్వగానే నిద్ర రావడం స్టార్ట్ అవుద్ది. మార్నింగ్ 6కి అలారం పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత అలారం మోకముందే మనకు మెలకు వస్తుంది. దీనికి కారణం సర్కాడియన్ రిథమ్స్. ఈ బయోలాజికల్ క్లాక్స్ని మీరు కనుక ఫాలో అయితే మీ స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటే ఫ్యాట్ లాస్ జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. కానీ ఈ స్లీప్ సరిగా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం కొంతమంది పడుకోరు, డయూరినల్ యానిమల్స్ అని అంటాం, అంటే డాగ్స్ ఇలాంటివి. అవి ఏం చేస్తాయి అంటే నైట్ అవ్వగానే వాటి యొక్క మెలటోనిన్ లెవెల్స్ టూ హై అయిపోతాయి. అవి నైట్ టైం మెలకుగా ఉంటాయి, డే టైం పడుకుంటాయి. మరి మనుషుల్లో అలా ఎందుకు జరుగుతుంది అంటే కనుక వాళ్ళ మెలటోనిన్ లెవెల్స్ టూ హై అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లేట్ నైట్ పార్టీస్ అవ్వచ్చు, లేదంటే సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చోవచ్చు, లేదా బ్లూ లైట్ వల్ల అవ్వచ్చు, మూవీస్ ఎక్కువ చూడడం వల్ల అవ్వచ్చు, లేదంటే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. దీనివల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడం, ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్లో అవ్వడం. మీరు కనుక మీ సర్కాడియం రిథమ్స్ని, బయోలాజికల్ క్లాక్స్ని ఒక ప్రాపర్ వేలో ప్లానెట్కి రిలేటెడ్గా పెట్టుకోగలిగితే మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఆ ఫ్యాట్ లాస్ జర్నీ స్మూత్గా ఉండాలంటే మీ స్లీప్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా ఉండాలి. స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోతే మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ దాన్ని ఆపడం అనేది మీ వల్ల కాని పని. అందుకనే మెలటోనిన్ లెవెల్స్ టూ హై ఉన్న వాళ్ళు రాత్రిపూట చాలా లేట్గా పడుకుంటారు, మార్నింగ్ కూడా చాలా లేట్గా లెగుస్తారు. దీనివల్ల స్ట్రెస్ అనేది మీ బాడీకి అడిషనల్గా క్రియేట్ చేసినట్టు అవుతుంది, కానీ స్ట్రెస్ని తగ్గించినట్టు అవ్వదు.
ఎప్పుడైతే స్ట్రెస్ మీరు అడిషనల్గా క్రియేట్ చేశారో మీరు హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్లే వాటర్ రిటెన్షన్ కానీ లేదంటే ఫ్యాట్ గెయిన్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు స్లీప్ని ఫోకస్ చేయండి. ఈ స్లీప్ అనే స్టెప్ని కనుక మీరు అచీవ్ చేయగలిగితే ఫ్యాట్ లాస్లో ఆల్మోస్ట్ 25 to 30% మీరు అచీవ్ చేసినట్టే. కానీ మీరు అనొచ్చు, మేము మంచి డైట్ తీసుకుంటున్నాం, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా సరే మాకు నిద్ర రావట్లేదు, నైట్ టైం మీరు చెప్పినట్టుగా మేము బ్లూ లైట్కి దగ్గరికి వెళ్ళాము, మేము మూవీస్ చూడడం, ఫోన్స్ చూడడం అనొచ్చు. కానీ కొంతమందికి స్లీప్ అనేది ఇష్యూ ఉంటుంది. సో ఇన్సోమియా వీళ్ళకి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎన్ఎస్డిఆర్ అనే టెక్నిక్ బాగా హెల్ప్ అవ్వచ్చు. ఎన్ఎస్డిఆర్ అంటే నాన్ స్లీప్ డీప్ రిలాక్సేషన్ ఆర్ రెస్ట్. ఇలాంటి టెక్నిక్ చిన్న చిన్న వీడియోస్ యూట్యూబ్లో దొరుకుతాయి, అది ఒకసారి మీరు ఫాలో అవ్వండి. సో నాకు తెలిసి మీకు అది హెల్ప్ అవ్వచ్చు. ఫౌండేషన్ స్టెప్ 2 గట్ హెల్త్. గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్యాట్ లాస్. సో మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో గట్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే గట్ని సెకండ్ బ్రెయిన్ అని పిలుస్తారు. మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా, మీ గట్ హెల్త్ వీక్గా ఉన్నా, గట్ హెల్త్ బాగోకపోయినా మీరు ఏ పని మీద ఫోకస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ బ్లోటింగ్ ఉంది, లేదంటే ఏ ఫుడ్ తీసుకున్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఏ ఫుడ్ తీసుకున్నా అరగదు, ఏ ఫుడ్ తీసుకున్న తేపులు వస్తూ ఉంటాయి, బర్ప్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ గట్ రిలేటెడ్ ఉన్నా సరే మీరు ఏ పని మీద ఫోకస్ చేయరు, ఏ ఫుడ్ సరిగ్గా తినరు, మీరు ఎంత యాక్టివ్గా ఉందాం అనుకున్నా ఉండలేరు. కాబట్టి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గట్ హెల్త్ని మనం కాపాడుకోగలిగితే కనుక ఫ్యాట్ లాస్ అనేది 100% అవుతుంది. సో కాబట్టి గట్ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే, గట్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్ని కుదిరినంత వరకు తగ్గించాలి. అలాగే ఇండియన్ స్పైసెస్ని యాడ్ చేసుకోండి. మీ డైట్లో ఇండియన్ స్పైసెస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ పౌడర్, దీనివల్ల ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది, గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఇలా అడిషనల్ ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి సో ఇండియన్ స్పైసెస్ని యాడ్ చేసుకోవడం వల్ల మీకు గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఆడ్ టైమింగ్స్లో ఆ మీల్ పోర్షన్ అనేది చాలా హెవీగా తీసుకుంటారు. అలా మనం క్వశ్చన్ వేసామనుకోండి, ఎందుకంత తింటున్నామంటే, నేను డే అంతా ఫాస్టింగ్ ఉంటా, నేను క్యాలరీ డెఫిషియట్లో ఉంటున్నా, నైట్ ఒకే ఒక మీల్ తింటా, అది వచ్చి 1600 క్యాలరీస్ అంటారు. ఇలాంటి డైట్లు చేయడం వల్ల రోజంతా ఫాస్టింగ్ ఉండి రాత్రి 1600 క్యాలరీస్ మనం చూసుకుంటే క్యాలరీ డెఫిషియట్లో ఉన్నాం కదా అనుకోవచ్చు. అంత ఫుడ్ మీ బాడీ ఒకే మీల్లో ఎలా తీసుకోదు కదా. దీనివల్ల మీ సిఆర్పి లెవెల్స్, డీడైమర్ లెవెల్స్, ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ అన్నీ పెరగడం తప్పితే అడిషనల్గా గుడ్ బెనిఫిట్స్ ఏమీ రావు. కాబట్టి అడిషనల్గా మీ బాడీకి స్ట్రెస్ ఇచ్చినట్టే. ఈ గట్ హెల్త్ ఏదైతే ఉందో ఆ గట్కి స్ట్రెస్ వన్స్ క్రియేట్ అయిందంటే అది లివర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో లివర్ మీద స్ట్రెస్ ఎక్కువైందనుకోండి, సో హార్మోనల్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్లో అవుతుంది, ఈ గట్ హెల్త్ అనేది వీక్ అవుతుంది. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టైం టు టైం మీల్ తీసుకోవడం, అలాగే ప్రతి ఫుడ్లో ప్రోబయోటిక్స్ని యాడ్ చేసుకోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా. సో ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడం కోసం ఆ ప్రోబయోటిక్స్ని, అలాగే డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఫెర్మెంటెడ్ కిమ్చి లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల మీ గట్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎందుకంటే మీరు ఏ ఫ్యాట్ లాస్ జర్నీ అయినా, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా, ఏ గోల్ని అచీవ్ చేయాలన్నా సరే గట్కి చాలా ఇంటర్లింక్ అయి ఉంటుంది. గట్ హెల్త్ బాగుంటేనే మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి, స్ట్రెస్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది, మీరు ఏ పని అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేసినట్టు అవుతుంది. అలాగే సప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొంతమంది గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మజిల్ రికవరీ ఏజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటమైన్ గురించి చెప్పుకుందాం. గ్లూటమైన్ మజిల్ రికవరీగా మనం యూజ్ చేస్తాం. కానీ గట్ హెల్త్ వీక్గా ఉన్న వాళ్ళు గ్లూటమైన్తో చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి, గట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, గ్లూటమైన్ కూడా వాడవచ్చు. సో ఫౌండేషన్ స్టెప్ 3 ఈపీఏ అండ్ డిహెచ్ఏ. మీ ట్రైగ్లిజరైడ్స్ కానీ, లేదంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ కావాల్సినంత లెవెల్స్లో లేకపోతే, ఎక్కువగా ఉంటే ఆ ప్రాబ్లం హార్ట్కి ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. మీ హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది ట్రైగ్లిజరైడ్స్, లిపిడ్ ప్రొఫైల్, హై అమౌంట్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ సరైన మోతాదులో లేకపోతే. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది మీరు తీసుకునే డైట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నైట్ టైం ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తిందాం అనుకుంటే సాల్మన్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి. ఫిష్ తినని వాళ్ళు ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ వాడండి. సో దీనివల్ల మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్మూత్గా ఉంటుంది. ఫౌండేషన్ స్టెప్ 4. మన బాడీ మెయిన్ మెకానిజం లేదా ఫ్యాట్ లాస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి, అలాగే మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి. ఎలక్ట్రిసిటీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన బాడీ ఫంక్షనింగ్ కూడా ఎలక్ట్రోలైట్స్, సోడియం,
అయోడిన్, సో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, అలాగే సెలీనియం, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అలాగే సో అయోడిన్ని, సెలీనియంని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. కొంతమందికి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది సరిగా ఉండదు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని సో ఫిజిషియన్ని కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు ఏ రేషియోలో ఉండాలి ఏంటనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే ఫౌండేషన్ స్టెప్ 5, ఫ్యాట్ లాస్ కానీ మజిల్ బిల్డింగ్ కానీ అవ్వాలంటే సో న్యూరలాజికల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూరలాజికల్ కనెక్షన్ అంటే మీ న్యూరాన్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయి అనేది దాన్ని బట్టే మీ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఎక్సర్సైజ్ చాలా యాక్టివ్గా చేస్తారు, వాళ్ళు ఈవెన్ లావుగా ఉన్నా సరే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, రోజు మొత్తం చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఎక్సర్సైజ్ కూడా యాక్టివ్గా చేస్తారు. అలాగే వాళ్ళు ఏ పని చేసినా చాలా ఫోకస్గా చేస్తారు. వీళ్ళకి రిజల్ట్ చాలా ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే న్యూరాన్స్. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మోటరల్ సిస్టమ్ అండ్ న్యూరాన్స్ సిస్టమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో వీళ్ళకి ఫ్యాట్ లాస్ కానీ వాళ్ళు అనుకున్న రిజల్ట్ 100% చాలా తక్కువ టైంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా యాక్టివ్గా చేయండి. అలాగే సో మెంటల్గా చాలా ఫోకస్గా చేయండి. స్లీప్ పైన ఫోకస్ చేయండి. అలాగే నేను ఈ బేసిక్ ఫండమెంటల్ 5 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి. సో దీనివల్ల మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ రాకపోతే నన్ను అడగండి. సో ఈ స్టెప్స్ని మీ లైఫ్లో అడాప్ట్ చేసుకోవడం వల్ల లాసెస్ ఏ ఉండవు కదా, బెనిఫిట్సే ఉంటాయి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటివరకు మనం ఫ్యాట్ లాస్ టిప్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఆ ఫార్మాట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సీ యు గైస్, సీ యు సూన్.